డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి అమ్మగారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. సంక్రాంతి హాలిడేస్ అయిపోయాయి. అవునమ్మా. మీకు హాలిడేసేనా? అంటే సుమారుగా అమ్మా, బాగా తిరిగి వచ్చాను. తర్వాత వచ్చాక పండగ హడావిడి. మరే హాలిడే ఇంట్లో ఆడవాళ్ళకు ఉండదమ్మా, అస్సలు ఉండదమ్మా. ఎవరు అర్థం చేసుకుంటారో, ఏ నాటికి అర్థం చేసుకుంటారు. అమ్మా, నాకు ఈరోజు ఒక డౌట్ వచ్చింది. తల స్నానం చేసే పూజ చేయాలా? అంటే పూజ ప్రతిరోజు చేస్తాం కదా, మరి తల స్నానానికి కొన్ని రోజులే ఎందుకు పెట్టారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో విషయం కూడా ఇందులో, ఇప్పుడు సాయంకాలం గుడికి వెళ్దాం అనుకుంటాము, ఉదయాన్నే స్నానం అది చేసేస్తాము, మధ్యాహ్నం నిండుగా భోజనం చేస్తాం, బీట వెజ్ ఆర్ నాన్ వెజ్. అప్పుడు ఏంటి పరిస్థితి? గుడికి అసలు వెళ్ళకూడదు. అలాగా నిండుగా భోజనం చేసి వెజ్ అయినా నాన్ వెజ్ అయినా మళ్ళీ అప్పుడు తల స్నానం చేసి వెళ్ళాలా? అలాగా కమెంట్ బాక్స్ లో రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి. అవన్నీ సేకరించాను, మీ ముందు పెట్టాను ఈరోజు. అసలు తల స్నానానికి అభ్యంగన స్నానానికి ఉన్న తేడా తెలియాలమ్మా. అభ్యంగన స్నానం అంటే నూనె రాచుకుని తలకి కుంకుడుకాయో షీకాయో ఈ రోజుల్లో ఏదో షాంపూనో పెట్టుకు రుద్దుకుంటారు. ఇప్పుడు అంతగా నూనె పట్టించుకుని ఓపిక లేకపోతే కనీసం పెద్దవాళ్ళు ఉంటే అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా అని చెప్పి ఒక చుక్క నూనె పెట్టించుకుంటారు. లేకపోతే ఎవరికి వాళ్ళైనా ఒక మాడు పట్టున ఒక నూనె చుక్క పెట్టుకుని తర్వాత స్నానం చేస్తారు. లేకపోతే చేయకూడదమ్మా. అది చేస్తే ఒట్టినే తల మీద పోసుకుంటే అశుభానికి చేస్తాం ఆ పని. మనం ఏ దుర్వార్త విన్నాం అనుకో, ఉన్నవాళ్ళం ఉన్నట్టుగా సచేల స్నానం కట్టుబట్టలతో సహా స్నానం చేసేస్తాం. అంటే ఒకవేళ బట్టలతో చేయకపోయినా కనీసం స్నానం చేసి బట్టలన్నీ అక్కడ తడిపి అక్కడ పెట్టి మరీ స్నానం చేస్తాం, అంతే కదా. అంటే అది సెంటిమెంట్, దాని వెనకాల ఏమైనా ఉందా అమ్మా? ఉందమ్మా, లేనిది మన సెంటిమెంట్లు అన్నీ కూడా వెనకాల సైంటిఫిక్ రీజనింగ్ ఉన్నవే అన్నమాట. అలాగే కొన్ని ఇంట్లో పితృకార్యాలు చేస్తారు, తద్దినాలు అవి పెడతారు. అలా పెట్టేటప్పుడు ఏం చేస్తారు? తలస్నానమే చేస్తారు, తలంటి పోసుకోరు. నిన్న కనుమ నాడు కూడా అందరూ తలస్నానమే చేస్తారు, భోగినాడు తలంటి పోసుకుంటారు. రెండింటికి తేడా ఉంది చూసారా? భోగినాడు పోసుకునేదే తలంటి, అభ్యంగన స్నానం. కనుమ నాడు చేసేటటువంటిది మామూలు తలస్నానం. ఇది ఈ రెండింటికి తేడా తెలియాలి. ఇది తెలియక తలస్నానం చేయాలంటే ఎందుకు చెయ్యాలి? చెయ్యక్కర్లేదు, నిత్యం చెయ్యక్కర్లా. ఆడవాళ్ళు అసలు చేయక్కర్లా, మగవాళ్ళు చెయ్యాలి. ఇప్పుడు మీరు తలస్నానం చేసి పూజ చెయ్యాలని ఒక మాట అడిగారు. ఎవరు చెయ్యాలి పూజ? ఆడవాళ్ళ మగవాళ్ళ? మగవాళ్ళు. కానీ వాళ్ళు చేయరు కదా. అదే కదా, వాళ్ళు చెయ్యను కనుక ఏం చేస్తున్నారు? పిల్లలకు అలవాటు పోతుంది, ఇంట్లో దేవుడికి ఎవరో ఒకళ్ళు చేయడం అసలు మానేయటం కన్నా నయమే కదా ఎవరో ఒకళ్ళు చేయడం అని చెప్పి ఆడవాళ్ళు చేస్తున్నారు. ఆడవాళ్ళు చేయడం తప్పేం లేదు. ఆడవాళ్ళు చేస్తే దాని ఫలితం ఎవరికి వస్తుంది? వాళ్ళకే వస్తుంది. మగవాళ్ళు చేస్తే కుటుంబం మొత్తానికి వస్తుంది. పాపం ఆడవాళ్ళు చేసింది మగవాళ్ళకి వెళ్ళదమ్మా. అందుకోసం ఏం చేస్తారు వీళ్ళు? వ్రతాలు చేసి ఆ వ్రతం యొక్క ఫలంగా నా భర్త కలకాలం బతికుండాలి అని ప్రత్యేకంగా కోరుకుంటున్నారు. మరి ఒకళ్ళు అడిగారు, మరి మగవాళ్ళు ఎవరు ఆడవాళ్ళకి మేలు కలగాలని వ్రతాలు చేయరు అంటే, అసలు వాళ్ళు పూజ చేస్తే కుటుంబానికి అంతా వస్తుంది కదా, ప్రత్యేకం చేయడం దేనికి? ఆడవాళ్ళు వాళ్ళు చేస్తున్నారు కనుక అయ్యో నా భర్త చేసే పూజ వల్ల నాకేదో మేలు జరుగుతోంది అందరికీను, నేను నా భర్తకి ఏం చేయలేకపోతున్నానే అని తపన పడి వ్రతాలు చేసి 5వ తనం కావాలని కోరుకుంటున్నారు. అంటే భర్త ఎక్కువ కాలం బతకాలని. అదమ్మా విషయం. ఈ లాజిక్ అర్థం కాక చాలా పూజల విషయంలో కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు అని రకరకాల మాటలు మాట్లాడతాం మనం. కనుక మగవాళ్లే కనుక పూజ చేసేటైతే అసలు మగవాళ్ళు నిత్యం తలస్నానం చేయాలని చెప్పారు. అభ్యంగన స్నానం అప్పుడప్పుడు చేసినా నిత్యం తల మీద నీళ్లు పోసుకోవాలి మగవాళ్ళు. అట్లాంటప్పుడు అసలు తలస్నానం చేసి పూజ చేయాలన్న ప్రసక్తే లేదు, తప్పనిసరిగా స్నానం చేస్తారు. ఆడవాళ్లే చెయ్యాలంటే కూడా తలస్నానం చేసి పూజ చెయ్యాలన్న నియమం లేదమ్మా. ఒక్క ముత్తైదువులకి కంఠ స్నానం చాలు. అంటే భర్త బతికున్నటువంటి స్త్రీలు కంఠ స్నానం చేస్తే సరిపోతుంది. కంఠస్నానం అంటే మనం మామూలుగా చేసేది. అందులో భాగంగా మొహం కడుక్కోకుండా అయితే చెయ్యం గాని తల మీద పోసుకోవాల్సిన పని లేదు అని ఉద్దేశం. దానికి ప్రత్యేకంగా వాళ్ళు చేసేది మాత్రం అభ్యంగన స్నానం చేయాలి. తలకు నూనె రాచుకుని అప్పుడు తలంటూ స్నానం చేయాలి. తల అంటటం అంటే అది కూడా శనివారం బుధవారం ఏవో లెక్కలు చెప్పారు మన వాళ్ళు. సోమవారం అంత మాత్రమే చెయ్యాలి, ఆదివారం అస్సలు చేయకూడదు ఎవరును, ఇలాంటి మాటలు. కనుక
ఇప్పుడు అర్థమయ్యింది కదమ్మా. ఉమ్. రోజు ఆడవాళ్ళు పూజ చేసేటైతే తలస్నానం చెయ్యాలా? చెయ్యక్కర్లేదు. చెయ్యనక్కర్లేదు. క్లారిటీ వచ్చిందా? ఎస్. అంతే, అంతకన్నా ఇంకేం లేదు. మగవాళ్ళు ఎలాగూ చెయ్యాలి గనక వాళ్ళు తప్పనిసరిగా స్నానం చేస్తారు, తల స్నానం చేసి పూజ చేస్తారు. వాళ్ళు చేయని పరిస్థితుల్లో అది లేదు ఇది లేదు, తల స్నానం లేదు, పూజ లేదు. ఏది లేని వాళ్ళ గురించి ఏం మాట్లాడతాం? మరి ఏదన్నా చేస్తే దాంట్లో మంచి చెడు తప్పు ఒప్పు చెప్తాం. అసలు ఏం చేయని వాడికి చెప్పేదే ఉంది, అదే సరిపోతుంది. ఎస్. ఎట్లా ఉంది. ఇంకా మీరు మధ్యాహ్నం సాయంకాలం పూజకి అన్నారు. సాయంకాలం పూజకి గుడికి వెళ్ళినప్పుడు హాయిగా కడుపు నిండా భోజనం చేసి పెడితే వెళ్ళొచ్చమ్మా, అందులో అనుమానం ఏం లేదు. కానీ మాంసాహారం తింటే అని అడిగారే, ఆ అడగడంలోనే తెలుస్తోంది కదా డౌట్ ఉందని. డౌట్ ఉందా? డౌట్ లేకపోతే ఎందుకు అడుగుతారు? అంటే ఇప్పుడు అమ్మవారి ఆలయానికి పర్వాలేదు అక్కడ నడుస్తుంది అని వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది, తిని తాగి పోలమ్మ పోచమ్మ హ్యాపీగా. అమ్మవారికి గ్రామదేవతలు, గ్రామదేవతలకి నిజంగా ఆహార నియమం లేదు, కానీ వాళ్ళ దగ్గరికి తలస్నానం చాలా అవసరం. మీరు చూస్తారు కదా, గ్రామదేవతల గుడికి వెళ్ళే వాళ్ళంతా తలస్నానం చేసి పెడుతూ ఉంటారా లేదా? మాక్సిమం పెడతారు కదా. అదో పద్ధతి అనుకుంటారు. ఈ తిని తాగి అన్నది వాళ్ళ ఇష్టం అమ్మా, దానికి మనం చెప్పగలిగింది ఏం లేదు. వాళ్ళని మా ఇష్టం అని చేసేటటువంటి వాళ్ళకి సమాధానం లేదు. చేయొచ్చా చేయకూడదా అని అడిగిన వాళ్ళకి మాత్రమే సమాధానాలు ఉంటాయి. కానీ మా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, చెయ్యొచ్చా అని అడిగితే మా ఇష్టం వచ్చినట్టు చేస్తామని నాకు చెయ్యొచ్చా ఎందుకు, నీ ఇష్టం వచ్చినట్టు చేసేసుకో. నువ్వు చేసే పనులకి మా ఆమోద ముద్ర అక్కర్లేదు. అది మంచి అయినా చెడైనా, మంచి చేసినా అక్కర్లేదు నువ్వు చేస్తున్నప్పుడు, చెడు చేసినా అంతకంటే అక్కర్లేదు. కానీ దేవాలయానికి వెళ్ళేటప్పుడు మాత్రం ఒకప్పుడు తప్పనిసరిగా పరగడుపున వెళ్ళమని చెప్పేవాళ్ళు. పరగడుపు అంటే తినకుండా వెళ్ళమని. కానీ ఇప్పుడు అది ఎవరు పాటిస్తున్నారు? ఏమన్నా అంటే మాకు మందులు ఉన్నాయండి, టాబ్లెట్లు వేసుకుంటున్నాం. నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే థైరాయిడ్కి మందులు వేసుకుని మేము టాబ్లెట్ వేసుకున్నాం కనుక బ్రేక్ఫాస్ట్ చేయాలండి అని చెప్తున్నారు. థైరాయిడ్ పరగడుపున వేసుకోవాలి, దానికి తినాలని నియమం లేదు. కానీ వీళ్ళు తినడానికి థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోవడం అన్నది వంకగా చెప్తూ ఉంటే అసలు ఇంత దొంగతనం ఎందుకు? ఆత్మవంచన దేనికి? నాకు టిఫిన్ తినాలనుంది తిన్నాను అని చెప్పు, అంతేగాని మందులు వేసుకుంటున్నాను గనక తినాలని ఏం లేదు. బీపీ టాబ్లెట్లకు కూడా అక్కర్లేదు, కొంచెం తినాలి కదమ్మా. అక్కర్లేదు, మాకు కాఫీనో టీనో చాలు, అంతే. మరీ ఎక్కువ వేసుకుంటే తప్ప ఒకటో రెండో వేసుకునే వాళ్ళకి ఏం పర్వాలా. బేసిక్ రూల్ మనకు చెప్పిన రూల్ అయితే పడిగడుపునే వెళ్ళాలి గుడికి పరగడుపున పెడతాం. లేదు సాయంకాలం వెళ్ళామనుకో, మధ్యాహ్నం భోజనం అయిపోయింది కదా, 5-6 గంటలు అయింది కదా భోజనం అయ్యాక, ఏం పర్వాలేదు. వీలైతే మామూలు స్నానం చెయ్యండి, అది మంచిది, బట్టలు మార్చుకుని పెడితే చాలు. అంతకన్నా పెద్ద నియమేమీ అక్కర్లేదు. అంతే. ఇక్కడ ఉంటుంది. అసలు మనం ఏమనుకుంటున్నాం, ఇప్పుడు నేను అడిగేటప్పుడు మీరు అన్నట్టు కొంచెం అమ్మ నాన్ వెజ్ తిని గుడికి, అక్కడే అర్థమైపోయింది కదా. అడగడంలోనే తెలుస్తోంది కదా. అది నాన్ వెజ్ అంటేనే సాత్విక ఆహారం కాదు. సాత్విక ఆహారం కాదన్నప్పుడు పూజలకి వాటికి పనికొస్తుందా? కానీ గ్రామ దేవతలకు ఇస్తాం గనక అంటే ఇస్తాం సరే. ఇప్పుడు నేను ఇంట్లో మామూలుగా కూడా పండు దేవుడికి నైవేద్యం పెడతా కదా అని చెప్పి స్నానం చేయకుండా పాచిబట్టలతో దేవుడికి పండు నైవేద్యం పెడతానా? పండే, కానీ స్నానం చేయకుండా పెట్టను కదా. మరి అట్లాంటప్పుడు అక్కడ నాన్ వెజిటేరియన్ తిని వెళ్ళడం అనేది అమ్మవారికి పెడతాం కదా మేము తింటాము అన్న దానికి ఎలా అన్వయం ఆలోచించండి. తాము చేసే పనిని సమర్థించుకోవడం కోసం రకరకాల లాజిక్స్ వస్తాయమ్మా. ఆ లాజిక్ పక్కన పెట్టి నేను చేసే పని నేను సమర్థించుకోవటం లేదు, తప్ప ఒప్ప అని ఎవరికి వాళ్ళు మనసు ప్రశాంతంగా ఆలోచిస్తే వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకు దొరకదు? ఇప్పుడు అడిగేటప్పుడే, ఇప్పుడు మామూలుగా నేను పప్పన్నం తిని గుడికి వెళ్ళొచ్చా అని ఎవరు ఎందుకు అడగరు? నాన్ వెజిటేరియన్ తిని వెళ్ళొచ్చా అని ఎందుకు అడుగుతున్నారు? అంటే అక్కడ ఏదో తప్పు అని తెలుస్తోంది. అందువల్ల నేను తప్పు చేస్తాను, నువ్వు ఆమోదించు, దీనివల్ల వచ్చే పాపం ఏదన్నా ఉంటే నీకు వస్తుంది, నేను హాయిగా పుణ్యం తీసుకుంటానని చెప్పేటటువంటి పద్ధతి. చాలా విషయాలు వీలైతే తినకుండా ఉండడం చాలా మంచిదమ్మా. అనుకోకుండా తినడం జరిగిపోయింది, అనుకోకుండా గుడికి వెళ్ళే అవకాశం దొరికింది, అలా ఉంటాయి కదా పరిస్థితులు. మరీ ప్రతిదాన్ని స్ట్రిక్ట్ గా పట్టుకుని రూల్స్ యంత్రాలం కాదు కదా. అట్లాంటి సందర్భంలో స్నానం చేసి వెళ్ళాలి. వీలైతే తల స్నానం చేసి
వెడితే మంచిది. తలస్నానం ఎందుకని చెప్పాలి అక్కడ? అభ్యంగన స్నానం అనలా నేను, తలస్నానం అన్నాను. మీరు గమనించాలి. యా అంటే చేసింది తప్పు పని గనక క్షమాపణ కోసం చేసుకునే స్నానం అది. ఓకే, అట్లీస్ట్ మనకే హ్యాపీగా అనిపిస్తుంది, అనిపిస్తుంది. అట్లీస్ట్ బాత్ చేసి వెళ్ళానే అన్నప్పుడు. కానీ కొత్త చీర కావాలమ్మా ప్రతిసారి? ప్రతిసారి అక్కర్లేదమ్మా. మనం మామూలుగా ఉతికి ఆరేసుకున్న చీరతో మనం పూజ చేసుకోవడము అన్ని చేస్తాం. పట్టు చీర కట్టుకున్నాం, పట్టు చీరతో గుడికి వెళ్ళాం, అనిపిస్తుంది కదా ఇంట్లో ఉన్న పాత చీర కాకుండా పట్టు చీర కట్టుకోవాలని. ఆ పట్టు చీర గుడికి వెళ్ళినా పూజ చేయాలన్నా దాంతో భోజనం చేయకుండా ఉన్నంత కాలం అది పనికొస్తుంది. ఒక్కసారి మీరు భోజనం చేశారంటే అది మళ్ళీ మనకి పూజకి పనికిరాదు. దీని వెనకాల లాజిక్ ఏముందమ్మా తెలీదు, కానీ భోజనం చేసామంటే ఒకటి ఆహారం తినడం అయిపోయింది కదా, అంచేత ఒక పూట ఎంగిలి పడ్డట్టు అయిపోతుంది అంతే, అంతకన్నా ఇంకేం కాదు. నాట్ రియలీ ఫ్రెష్ కాబట్టి మనం సాధారణంగా నాకు తెలిసి ఎవ్వరూ కూడా పట్టు చీరలు అవి కట్టుకుని కాలకృత్యాలకు వెళ్ళరు, మార్చుకుని ఎడతారు. అందువల్ల వాటికి దోషం లేదు. వాటితో గాని కాలకృత్యాలకు వెడితే ఉతకందే పనికిరాదు. అది కొత్త వాటి విషయంలో. పాతవైతే నేను నిన్న కట్టుకున్నాలే చాకలి తెచ్చింది మళ్ళీ ఇవాళ కట్టుకుంటానంటే కుదరదు. సో ఇలాంటి రూల్స్ కొన్ని పాటించి సింపుల్ అమ్మా. వాటి వెనకాల హైజీన్, అంతే, హైజీన్ తో పాటుగా క్యారీ అవుట్ అయ్యే నెగిటివిటీ, ఈ రెండింటిని దూరం పెట్టడం అంతే, అంతకన్నా వేరే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.